కడప మేయర్ సురేష్ బాబుపై ఏపీ ప్రభుత్వం మరోసారి అనర్హత వేటు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యవహారంలో మేయర్ సురేష్ బాబుకు పురపాలక శాఖ అనర్హత ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. గతంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సురేష్ బాబుపై మరోసారి కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కడప మేయర్ సురేష్ బాబుపై ఏపీ ప్రభుత్వం మరోసారి అనర్హత వేటు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యవహారంలో మేయర్ సురేష్ బాబుకు పురపాలక శాఖ అనర్హత ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. గతంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సురేష్ బాబుపై మరోసారి కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. కడప నగర వైసీపీ మేయర్ సురేష్ బాబుపై మరోసారి వేటుపడింది. గతంలో ఎందుకంటే ఇతను మొదటి నుంచి కూడా మనం గత ఏడాది కాలంగా ఈ వివాదం నడుస్తుంది. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఈయనపై ఫిర్యాదు చేయడం, ఎందుకంటే ఆయన హయాంలో వైసీపీ మేయర్ గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ పనులు కుటుంబ సభ్యులు చేశారు. చాలా వరకు కుటుంబ సభ్యులు చేసి వాళ్ళే దోచుకున్నారు, అవినీతికి పాల్పడ్డారు అనేది మాధవి రిటర్న్ పూర్వకంగా గవర్నమెంట్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పైన విచారణ సాగింది. విచారణలో తేలడంతో అతను కన్స్ట్రక్షన్ మొత్తం అతని సొంత కన్స్ట్రక్షన్ తో అతని కంపెనీ పేరు కుటుంబ సభ్యుల పేరు మీద కాంట్రాక్ట్ పనులు తీసుకొని అతను సొంతంగా మొత్తం అవినీతి జరిగింది అనేది నిర్ధారించడం జరిగింది అప్పట్లోనే. అయితే అప్పట్లో ఒకసారి మన ప్రభుత్వం అతని పైన వేటు వేసినప్పటికీ అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. సో ఇంతకాలం నడిచింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకే హాజరు కమ్మంటే హాజరు కాలేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హాజరు కమ్మంటే ప్రభుత్వం హాజరు కమ్మంటే కాకపోవడంతో ఇప్పుడు కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు అతని పైన మరోసారి వేటు వేసింది. సో దీంతో అనర్హత వేటు జీవో ప్రకారం మున్సిపల్ జీవో ప్రకారం వేటు వేసింది. కాబట్టి అని ఇక కోర్టుకు పోయే అవకాశాలు కూడా లేవు. దీంతో ఇప్పుడు అతని పదవి పూర్తి అయ్యేటట్టు కనబడుతుంది సార్. ఇప్పటికైతే వేటు వేసినట్లే స్టేజ్ ఇచ్చేదానికి కూడా అవకాశం లేనట్లే శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.